ఇవి ఇదివరకు ఏంటంటే రాష్ట్ర పోలీస్ సపరేటు, సిబిఐ సపరేటు, రా సపరేటు, మిలిటరీ ఇంటెలిజెన్స్ సపరేటు, ఇట్లాగే ఎవడి పని వాళ్ళు చేసుకునేవాడు. ఈ అక్కడ నక్సలై ఈ తీవ్రవాదులు కదలిక కనిపించినప్పుడు ఆ స్టేట్కి ఇంటిమేట్ చేసేవాళ్ళు అయిపోయేది. మీరు అప్పట్లో చూసుకుంటే పేపర్లలో వచ్చే వార్తలు ఇంటెలిజెన్స్ హెచ్చరించినా పట్టించుకోలేదు పోలీసులు. పోలీసులను అడిగితే వాళ్ళు రొటీన్గా అలర్ట్ చాలాసార్లు ఇస్తుంటారు, 195 సార్లు అవ్వదు, 5 సార్లు జరిగినప్పుడు మమ్మల్ని ఎట్ట అంటారు, స్పెసిఫిక్ లేదంట. అరే స్పెసిఫిక్ ఎత్తే నువ్వెందుకురా మేమే వచ్చి పట్టుకుంటాం కదా అంటారు సెంట్రల్ బలగా. ఇట్లాగ సమన్వయ లోపం ఉండేది. మోడీ వచ్చిన తర్వాత అమిత్ షా ప్లాన్ చేసింది ఏంటంటే హోంమంత్రిగా అన్ని వ్యవస్థల అనుసంధానం అంతా ఆన్లైన్ సిస్టంలోనే, ఇంకా దీంతో కాదు కూడదనడానికి ఏం లేదు. ఢిల్లీలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో సో ఏరియాలో కదలికలు కనబడుతున్నాయి, ఎక్కడో లేకపోతే సత్యసాయి జిల్లాలో ఉన్న టెర్రరిస్ట్ ఎట్ట దొరికాడండి, నంద్యాలలో ఉన్న టెర్రరిస్ట్ ఎట్ట దొరికాడండి, ఎక్కడ ఏ అనుమానాస్పదం. ఇప్పుడు తమిళనాడులో విధ్వంసం చేసి పారిపోయినటువంటి వాడికి సంబంధించిన వివరాలు తమిళనాడు పోలీసులు అప్లోడ్ చేసి ఈ మధ్యన వాడు ఏదో వచ్చిపోయాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో ఆంధ్రప్రదేశ్ నుంచి నంద్యాల ప్రాంతం నుంచి వచ్చాడన్నటువంటిది ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు అన్నది అక్కడ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వెంటనే జాతీయ పోలీసులు ఆ ఏరియాలో ఫోన్ సిస్టమ్ ట్రాక్